మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులకు సంబంధించి వివరాలేంటి? ఈ రోజు విజయసాయిరెడ్డికి నోటీసులు అధికారులు ఇచ్చారు. ఈ రోజు నోటీసులు ఇచ్చి ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రధానంగా కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో మద్యం కేటాయింపులు, అదే విధంగా మద్యం విక్రయాలు, కంపెనీలకు సంబంధించి టెండర్లు, ఆర్డర్లు ఇవ్వటం, ఇటువంటి ప్రక్రియ అన్నిటిలో అవకతవకలు జరిగినాయి. వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి అనే ఆరోపణలతోటి కేసు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి కేసును దీన్ని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి అందులో ఒక ఎస్పీ స్థాయి అధికారులు, వారితో పాటు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుని సిట్ ఇన్ఛార్జ్ గా నియమించారు. వీళ్ళంతా ఎప్పటికప్పుడు నివేదికను సిఐడి ఏడీజీకి రవిశంకర్ అయ్యన్నార్ కు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సిట్ ఏర్పాటు అయిన కాడి నుంచి మొత్తం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ ఉన్నారు. గతంలో ఏ రకంగా విచారణ చేశారు అనేది చూసిన తర్వాత ఇంకా లోతుగా ఎలా చేయాలి అనే విషయాలను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలకు, మద్యం కంపెనీలకు ఇచ్చి వారి నుంచి సమాచారం తీసుకున్నారు. అయితే ఇందులో ఇప్పుడు ప్రధానంగా ఈ కేసుకి నేరుగా సంబంధం లేకపోయినా సరే మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఇచ్చిన ప్రధాన కారణాలు అయితే మాత్రం ఇటీవల సిఐడి విచారణకు విజయసాయిరెడ్డి హాజరైనప్పుడు ఈ మద్యం కేసుకి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన మీడియాలో బహిరంగంగా చెప్పారు. దీంతో పాటు సూత్రధారి, పాత్రధారి అంతా ఆయనే, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన చోట చెప్తాను అని కూడా ఇటు విజయసాయి రెడ్డి మీడియాతో అన్నారు, బహిరంగంగా ఆయన మాట్లాడారు. అయితే ఈ విషయాలన్నిటికీ మనం చూస్తూనే ఉన్నాం. గత 2 రోజుల నుంచి పోలీసులు హైదరాబాద్ లో ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇళ్లల్లో, అదే విధంగా వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేయటం, ఆయన కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేయటం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం అంటే నిన్న కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నటువంటి సిట్ అధికారులు ఈ రోజు ప్రధానంగా ఈ విజయసాయి రెడ్డి బహిరంగ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయనకు దీని గురించి ఒక స్పష్టమైన సమాచారం, కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలోనే ఈ సాక్షిగా ఈ కేసు విచారణలో భాగంగా మీరు సాక్షిగా హాజరు కావాలి అని నోటీసులో పేర్కొన్నారు. 18వ తేదీన విజయవాడ కమిషనరేట్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయంలో హాజరు కావాలని, ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని అందులో కోరారు. దీంతో పాటు ఇప్పటికే ఈ కేసులో గతంలో సిఐడి చేసినటువంటి దర్యాప్తు ఆధారంగా మరికొంతమందిని విచారించడంతో పాటు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, గతంలో పనిచేసిన బ్యావరేజ్ కి పనిచేసినటువంటి ఎండి, మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డి, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళంతా వివరాలు సేకరించేందుకు బహుశా ఈ నోటీసు ఇచ్చి ఉంటారనేటువంటిది ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా దీని తర్వాత కొంత విలువైన ఆధారాలను, విలువైనటువంటి విషయాలను సేకరించే అవకాశం అయితే మనకి కనబడుతుంది. మరోవైపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం బృందాలు గాలిస్తూ ఉన్నాయి. 3 సార్లు నోటీసులు ఇచ్చినా సరే ఆయన హాజరు కాకుండా తప్పించుకొని, దాంతో పాటు మెయిల్ కూడా మా సిఐడి ఇటు సిట్ కి పంపారు. ఈ కేసుతో నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, నేను ఐటీ సలహాదారులుగా మాత్రమే పనిచేశాను అనే వ్యాఖ్యలు కూడా అందులో చేసినట్టు మనకి తెలుస్తూ ఉంది. మొత్తం మీద
ఎవరు దీని వెనకాల ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవాలంటే దాన్ని పూర్తిగా అంటే దాని గురించి నాకు తెలుసు అనేటువంటి ఒక విషయాన్ని విజయసాయి రెడ్డి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నుంచి కొంత సమాచారం అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ధన్యవాదాలు జయప్రకాష్.